వెల్కమ్ టు పెద్దగస్తుల వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా ఎలా చేసాలో చూసేద్దామండి. ఫస్ట్ నేను ఒక గిన్నెలో వాటర్ పోసేసి పాస్తా బాయిల్ చేయడానికి పెట్టాను. ఈ లోపల పాస్తా బేస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానంటే 5 మీడియం సైజ్ టొమాటోస్, 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా బ్రోకలీ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం మెత్తగా ఉన్నవి తీసుకోవాలండి. ఈ మూడింటిని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. పాస్తా ఉడికే లోపల ఈ బేస్ని తయారు చేసి పెట్టుకోవాలండి. నేను పక్కన కార్న్ కూడా ఉడికిస్తున్నాను దీంట్లో తర్వాత యాడ్ చేసుకోవడానికి. సో మనం కొంచెం బాయిల్ అయిన తర్వాత పాస్తా ఇట్లా స్క్వీజ్ చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అని అనుకోండి. అట్లయితే పాస్తా ఉడికిపోయినట్టు. అప్పటిదాకా మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. నేను మిక్సీ పట్టి టొమాటో బేస్ని రెడీ పెట్టుకున్నానండి. అదే మన పాస్తాలో వేసే బేస్ క్రీమ్ లాంటిది. సో నేను పైన బాయిల్ అవుతుంటే నురుగులాగా ఏదైతే వస్తుందో అది తీసేస్తున్నానండి. నేను కొత్తిమీర కూడా తరిగి పెట్టుకుంటున్నాను లాస్ట్కి వేయడానికి. సో మీరు చూసినట్లయితే పాస్తా కొంచెం ఉడికితే సరిపోతుంది. పాస్తా ఉడికిపోయిందని నేను పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని మొత్తం అది హీట్ అవ్వాలండి, వాటర్ లేకుండా. వన్స్ హీట్ అయిపోయాక నేను దాంట్లో కొంచెం బటర్ వేసానండి. వన్స్ బటర్ మెల్ట్ అవ్వగానే నేను స్పైసీగా చేద్దాం అనుకుంటున్నానండి. సో నేను షెజ్వాన్ సాస్ వేసాను. మీకు ఇది మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది. నేను ఒక 4 స్పూన్స్ వేసాను. ఒకవేళ మీరు స్పైసీ తక్కువ తింటే అది తగ్గించుకోవచ్చు. దెన్ కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీస్ యాడ్ చేశానండి. నేను ఇది కొంచెం చిన్న కట్ చేసుకోవాలి, అట్లయితే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటో ఆనియన్ మిక్సీ పట్టేశాను, అది వేసేసాను దీంట్లో. నెక్స్ట్ బ్రోకలీ స్టెమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ పట్టేసి యాడ్ చేసేసాను. ఇంకా కొత్తిమీర కూడా అందులోనే మిక్సీ పట్టేసి వేసేసానండి. సో రెడ్ పేస్ట్ అనేది టొమాటో ఆనియన్, గ్రీన్ పేస్ట్ అనేది బ్రోకలీ స్టెమ్స్ ఇంకా కొత్తిమీర. నేను అందులోనే ఆల్రెడీ ఉడుకుతున్న కార్న్ని వేసేసాను. ఇప్పుడు పాస్తాని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో మీరు క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రోకలీ ఇంకా కార్న్ యాడ్ చేస్తున్నానండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు పాస్తా బాయిల్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి వాటర్లో. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం యాడ్ చేసే ప్రతి సాసెస్లోనూ మనకి సాల్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం అంతా అయిపోయాక టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. సో నేను ఇంకా చిల్లీ సాస్ ఇంకా టొమాటో సాస్ని కూడా యాడ్ చేశాను దీంట్లో. ఒక 5 మినిట్స్ దాన్ని బాయిల్ చేశానండి నేను, ఎందుకంటే ఆ టొమాటో ఫ్లేవర్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పాస్తాలోకి ఇంకిపోవడానికండి. దెన్ నేను మోజరెల్లా చీజ్ ఉండే నా దగ్గర, సో మోజరెల్లా చీజ్ తోటి దానిపైన టాపింగ్స్ లాగా చేసేసానండి. ఒక 2 మినిట్స్ మోజరెల్లా చీజ్ వేసాక 2 మినిట్స్ ఆగి నేను నార్మల్ చీజ్ కూడా యాడ్ చేశాను. మోజరెల్లా చీజ్ ఎందుకు అని అంటే, మనం ఇలా స్పూన్తో తీసేటప్పుడు ఇట్లా పిజ్జా లాగితే ఎట్లా వస్తుంది, ఇట్లా సాగినట్టు. సో చీజ్ పుల్ కోసం నేను మోజరెల్లా చీజ్ వేసాను. ఇంకా క్రీమీ టెక్స్చర్ కోసం ఇంకొక చీజ్ ఉంది, అది వేసాను. ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని సర్వ్ చేసేస్తే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.